దానికి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏ రకం ఉపయోగపడబోతుంది? మీ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలి. ఒకటండి, ఎన్నికల జిహెచ్ఎంసీ ఎన్నికల ఇంకోట అని కాదు. ఎన్నికలు ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీకైనా సరే ఎన్నికలు చాలా 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 ప్రాముఖ్యం. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు ముఖ్యం తెలుగుదేశానికి అని అంటారంటే, హైదరాబాద్ గడ్డ అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి అడ్డా. అవునన్నా కాదన్నా ఇది అంటే ఈ గడ్డ గురించి మాట్లాడేటువంటి యొక్క హక్కు, అధికారం, అవగాహన, హక్కు, అధికారం, అవగాహన మూడు కూడా ఉన్నది తెలుగుదేశం పార్టీకి మాత్రమే. అసలు ఒక ఐడియా తోటి, ఒక విజన్ తోటి ఈ సిటీని డెవలప్ చేసి, ఈ సిటీ చుట్టూతా ఒక ఎకోసిస్టమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేపు పొద్దున ఒక 20 ఏళ్ల తర్వాత ఏమవుతుంది, ఈ సిటీ ఏం చేస్తుంది, ఈ సిటీ ఏమిస్తుంది అనేటువంటి దాన్ని 21 ఏళ్ల క్రితమే డిసైడ్ చేసుకుని ఒక విజన్ తోటి ముందరకు వచ్చి ఫామ్ అయినటువంటి సిటీ. సో అంత ఎక్స్ట్రాడినరీ వేలో సిటీని డెవలప్ చేశాడు. అండ్ ఇప్పటికీ ఉన్నటువంటి కొంతమంది పాలకులు ఏదో టైంలో ఒప్పుకుంటూనే ఉంటారు. అయినా సరే ఓటర్లు ఎందుకు 2016లో కేవలం ఒక్క సీటే ఇచ్చారు జిహెచ్ఎంసీలో? నేను అక్కడ చెప్తాను మీకు. ఓటర్లు కేవలం 2016లో కేవలం ఒకటే సీట్ ఇచ్చారు అని అంటున్నారు. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, 51 స్థానాల్లో మేము 2వ స్థానంలో ఉన్నామండి. అది కూడా చాలా మైనర్ మార్జిన్. 51 బికాజ్ ఇప్పుడే ఆ ఎక్సర్సైజ్లు అన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి. సో అందులో చాలా చోట్ల చాలా స్లైటర్ మార్జిన్ అనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అండి, 2014 కన్నా ముందర ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏం పరిస్థితులు అయ్యాయి తెలంగాణలో, అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఏం ముద్ర వేశారు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ పార్టీ అని చెప్పుకునే వాళ్ళు, లేకపోతే వాట్ ఎవర్ యూ కాల్ దెమ్. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదా అని చెప్పి అడిగితే గుండెల మీద చేసుకొని చెప్పగలగాలి ఆ రోజున ఉన్నారా లేదా. సరే, ఇవాళ వాళ్ళు పార్టీలో ఉన్నారా లేరా, కొంతమంది లేరు, కొంతమంది ఉన్నారు, అది వేరే విషయం. కానీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి, తెలంగాణకు చెందినటువంటి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ ఉద్యమ సమయంలో మేము పార్టిసిపేట్ చేసినాం, అది వేరే విషయం. బట్ ఎప్పుడైతే ఉద్యమం అయిపోయి స్టేట్ ఫామ్ అయిందో